అయినా ఈ డైరెక్షన్లో ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి కంటిన్యూస్లీ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. సో అంటే మాతో చాలా విషయాలు మీరు షేర్ చేసుకున్నారు సార్. నాకు కూడా తెలియని విషయాలు మీరు చెప్పడం జరిగింది. కానీ నిజం చెప్తున్నా, అంటే మా ఫ్రెండ్ ఎవరైతే ఇండస్ట్రీ నడుపుతున్నాడో, సో నిజం చెప్తున్నా ఒక 50,000 చేంజ్ ఏమో తక్కువ వచ్చింది కదా సార్. అంటే మీ త్రూ చేయించడం జరిగింది ఆడిట్ ఇవన్నీ. సో మీ వల్ల వాడికి 50,000, అంటే తనది చిన్న ఇండస్ట్రీ, పెద్దది కాదు. సో అంటే క్రోర్స్ అంటే ల్యాక్స్లలో వచ్చే వాళ్ళకి కూడా ఉంటుంది కరెంట్ బిల్. సో వాళ్ళకి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కూడా అంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళతో మీరు ఏదైనా సర్వీస్ చేయించుకోవాలనుకుంటే, అంటే మీకు ఒకవేళ పవర్ బిల్ ఎక్కువ వస్తే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో స్క్రీన్ మీద నంబర్ ఉంది. సో ఫైనల్గా సికిందర్ సార్ ఏం చెప్తారో మనం విందాం. సో ఫైనల్గా కస్టమర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక రిక్వెస్ట్ అది. ఓకే, ఒక చిన్న మాట సాయం చేద్దాం. ఓకే. ఈరోజు ఒక ఇంత ఇంట్రెస్టింగ్ అంటే ₹1 ఎక్కువ కట్టకుండా ఎట్లా చేసుకోవచ్చు అనే ఒక ఇన్సైట్ని, అంటే అట్లాంటి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ తోటి మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం అనేది వీఆర్ రీఎంఫసైజ్డ్. ఈ ఆస్పెక్ట్ ఎంతమందికి తెలుసు? తెలియకనే ఈ ప్రాబ్లం. ఇంతమంది December 1 రోజు ఇంతమందికి ఎక్సెస్ బిల్ వచ్చినాక ఎంత ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకా January 1 రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాస్తా ఫటాక్ అంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక మాట సాయం చేయమనేదే నా రిక్వెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ చూసిన ప్రతి వాళ్ళకి ఇంకొకటి చెప్తున్నా, ఇది ఇండస్ట్రియల్ కమర్షియల్ సర్వీసెస్కి తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి ఫోకస్గా చేసిన సెగ్మెంట్ ఇది. ఓకేనా, ఈ పాడ్కాస్ట్. బట్ నేను అనేది ఏంటంటే సిమిలర్ ఆస్పెక్ట్ డొమెస్టిక్కి కూడా వస్తున్నాయి. ఫ్యూచర్లో డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి కూడా TOD, టైమ్ ఆఫ్ ద డే అంటారు. సో డిఫరెంట్ డ్యూరేషన్లో డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఇది డొమెస్టిక్ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు ఇంకోటి EV అనేది ఎట్లా అంటే అట్లా వస్తుంది. ఓకేనా, అంటే EV అనేది ఇప్పుడు మన ఐసైట్లో ఒక EV వెహికల్ కనిపిస్తుంది. అంత పెనట్రేషన్ వచ్చింది. ఇప్పుడు నేను రీసెంట్గా EV తీసుకున్నాను. నా కన్జంప్షన్ 10 times పెరిగింది. నాది 5-6 యూనిట్స్ పర్ డే ఉండేది, 50-60 యూనిట్స్ వచ్చింది. అంటే మీ 10 times పెరుగుతుంది. అట్లా గ్రిడ్ పైన ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి ఎంత అంటే అంత పవర్ తీసుకోవడం స్టార్ట్ చేసినాక గ్రిడ్ బికమ్ అన్స్టేబుల్. ఆల్రెడీ రిన్యూవబుల్ది ఒక అన్సర్టనిటీ ఉంటుంది, ఎప్పుడు జనరేట్ అవుతుంది ఎప్పుడు కాదు అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. EV తోటి ఏమైందంటే ఆ అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది.